నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లా బైన్సాలో గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహించుకోవాలని బైన్సా ఏఎస్పీ అవినాష్ కుమార్ హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సోమవారం రాత్రి 8 గంటలకు గణేష్ మండప నిర్వాహకులతో పోలీసుల సమక్షంలో పలు సమస్యల గురించి పోలీసులతో చర్చించడం జరిగింది. గణేష్ చవితిని 9 రోజులు ఘనంగా పూజలు చేసి 9వ రోజు నిమజ్జన కార్యక్రమాన్ని శోభాయమానంగా ప్రశాంత వాతావరణంలో పూర్తి చేస్తారని చెప్పడం జరిగింది. మనము ఈ గణపతి నవరాత్రి ఉత్సవంలో భాగంగా సమావేశంలో భాగంగా మనము ఇక్కడ సమావేశమైనాం. అయితే చాలా మనకు తెలిసి ఎప్పుడైతే 18వ శతాబ్ద టైంలో చాలా హిందూ సమాజంలో చాలా రుగ్మతలు ఉన్నాయి. హిందూ సమాజము ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉండే అప్పట్లో 1800 సమయం ఒకటే. ఏ విధంగా అయితే ఎదుటి వారు ఇక్కడ అధికారులు ఉన్నారు, తప్పుగా బాధ్యత లేకుండా తప్పుగా బాధ్యత సార్, మన వాళ్ళు ఒకటే చేయండి. హనుమాన్ చాలీసా అనేది 6 గంటల సాయంత్రం 6:30 కానీ 5-10 నిమిషాలు సమయం నిర్ణయించుకుందాం. సమయం సేవ్ చేసుకుని నిర్ణయించుకుందాం. ఒకేసారి బైన్సా పట్టణంలో హనుమాన్ చాలీసా అనే పాలన మనమందరము ఒకేసారి మన గణపతి మండలి దగ్గర మరి మైక్ ద్వారా సిస్టమ్ ద్వారా కొనసాగిద్దామని ఈ ప్రతిపాదనను మన ఉత్సవ సమితి సభ్యులందరూ మీ దృష్టికి తీసుకొచ్చాము. దయచేసి ఏదైతే ఈ విషయాన్ని మీరు అమలు చేస్తారని కూడా మేము ఆశిస్తా ఉన్నాం. ఉత్సవ కమిటీ తరఫున మరో విషయం, పెద్దలు ఏఎస్పీ గారిని కూడా మా గణేష్ మండలి తరఫున మీకు ఒకటి ఉత్సవ సమితి ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సార్. మన లింగం ద్వారా అన్నట్టు సార్, గతంలో కొన్ని జరిగిన అందరికీ జై శ్రీరామ్ సార్. మనకి కావాలి ప్రాంతం సార్ समिति మన सीए గారికి వేదికగా మండపంలో ఉన్న ఇంకా వ్యవసాయవాసి మండపం ఆ రైతులకి అందరికీ విధులు పూర్వకంగా ఉన్నారు చెప్పారు. సో ఆల్రెడీ అంటే ఇది ఫెస్టివల్ మీది, గణేష్ పండుగ మీది, పట్టణం మీది. దాని గురించి ఎవరికి పర్మిషన్ తీసుకోవడానికి అర్థం లేదు. సిఐ గారు ఆల్రెడీ చెప్పారు ఇది పర్మిషన్ కాదు, రిజిస్ట్రేషన్ కూడా మన వాళ్ళు పోయి చేస్తున్నారు ట్యాబ్లెట్. ఫస్ట్ ఇది కన్ఫ్యూజన్ దూరం పెట్టారు. దాని తర్వాత ముఖ్య ఉద్దేశం ఏమంటే సేఫ్టీ. సపోజ్ ఒక మండపంలో ఒక ఘటన జరిగినప్పుడు अपना फेस्टिवल नंबर है नहीं लगता. హైదరాబాద్ లో ఒకే వారంలో 9 ఘటనలు జరిగింది. 9 మంది చనిపోయారు ఎలక్ట్రిక్ షాక్ కారణంగా. కొంచెం మేము అలర్ట్ అయితే, కొంచెం మేము ప్రాపర్ గా చూస్తే ఐరన్ రాడ్ నీరు అంటే వాటర్ పానీ దీనిలో డండా ఎటువంటి పని కొంచెం ఎలర్ట్ గా చూసినప్పుడు ఏ ఇష్యూ రాదు. బట్ होता है सब अपने जोड़ों में बिजी हो जाते हैं. అంటే చాలా పనిలో మేము గణేష్ స్థాపన చేసిన తర్వాత మేము అందరూ స్వయంగా పనిలో బిజీ ఉంటాం. సేఫ్టీలో बार-बार बच्चे शराब की डांस कर रहे हैं. बेशक लड़की वालों भी वालों मतलब किसी समाज से ऐसे लोग हैं जो चला रहे हैं ऐसा नहीं मतलब बात इनको भी समझना चाहिए भाई किसको शराब दे रहे किसको शराब नहीं दे रहे. बेशक में रेड कर सकते हैं, वाइन शॉप में ड्रम कर सकते हैं. ఇంటికి పోయి ఒక వ్యక్తి తీసుకునేటప్పుడు కొంచెం మీకు కూడా వాళ్ళకి చెప్తే భయ బచ్చలు మాత్రం